న్యాయవేదికకు స్వాగతం. ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము 498 కేసెస్ అనేది ఫైల్ చేయడం. మరి ఎవరు గెలుస్తారు? 498 కేసెస్ ఏంటి? ఈ 498 కేసుల్లో మనం ఒకప్పుడు చూస్తున్నాం, వాటిలో అరెస్టులు చాలా ఎక్కువగా ఉండేవండి. ఇన్లాస్ని కానీ, ఇన్లాస్కి సంబంధించి వాళ్ళ పిల్లలు, మ్యారేజ్ అయిన ఆడపిల్లలు కానీ, వాళ్ళ హస్బెండ్స్ కానీ, మరుదులు కానీ, ఇట్లా ఎవరుంటే వాళ్ళు ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కేసులు ఫైల్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగేది. దీని మీద సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ తీసుకొస్తూ వచ్చారు. ఎందుకంటే ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి. 498 కేసెస్ అనేవి లీగల్ టెర్రరిజం కింద కన్సిడర్ చేయడం కూడా జరిగింది కొన్ని హైకోర్ట్స్. సో ఈ రకంగా మిస్యూజ్ అవుతున్న కేసుల్లో ఒకప్పుడు అరెస్టులు ఉండే వాటి నుంచి దగ్గర 2017-15 టైంలో అమెండ్మెంట్స్ వచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చిన సందర్భం దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేషన్ల తర్వాత కొన్ని సందర్భాల్లో హైకోర్టుకి వెళ్తున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేసుకుంటున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేయగానే వీళ్ళ పేర్లు తీసేయడం అనేది జరగదు. ఎందుకంటే అబ్బాయి అమ్మా నాన్నకి లీగల్ ప్రాసెస్ ఎట్లాగో తప్పదు, కేసుల్లో కంటిన్యూ అవ్వాల్సిందే. కానీ మిగతా ఆడపిల్లలు కానీ, మరుదులు కానీ, ఇట్లాంటి వాళ్ళు అన్మ్యారీడ్ పిల్లలు ఉన్న వాటిలో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనేది చూసి వాళ్ళకు విడిగా క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే కనుక వాళ్ళ పేర్లు తీసేయడం అనేది కామన్గా జరుగుతూ వచ్చేది. లేదు అంటే వాళ్ళు కోర్టుకి రెగ్యులర్గా రాకుండా డైరెక్షన్స్ ఇస్తారు 90%. ఎందుకంటే రియాలిటీ ఏంటి అనేది డిసైడ్ చేయాల్సింది లోయర్ కోర్టు మాత్రమే. హైకోర్టులో మరీ వల్గర్గా ఉన్న కేసులు, అసలు ఆ సంబంధం లేని వ్యక్తులు ఇంక్లూడ్ చేసిన సందర్భాల్లోనే క్వాష్ ప్రొసీడింగ్స్లో వాళ్ళ పేర్లు తీసేయడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 498 కేసులో మనం మాట్లాడుతున్న పాయింట్ 2 పాయింట్స్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, హస్బెండ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది హెరాస్మెంట్ కిందకు వస్తుందా లేదా, 498లో అది ప్రూవ్ అయితే కనుక ప్రొసీడింగ్స్ ఏంటి అనే పాయింట్ ఒకటి. అలాగే 498 కేసుల్లో ఒక్కళ్ళే అంటే అమ్మాయి తరపున ఒకే విట్నెస్ ఉంటారు, అలా అమ్మో నానో ఇంకెవరో. సో అలా సింగిల్ విట్నెస్ ఉన్నప్పుడు అది ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. 498 కేసులు ఎప్పుడు కూడా 4 గోడల మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్లో ఒకప్పుడు నిజంగా 100% క్రూయాలిటీ ఉండేదండి. ఎందుకంటే బయట నుంచి ఒక వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొత్త వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం కొంత కష్టతరంగా ఉండేది. కానీ ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి అందరూ సొసైటీలో కానీ, చుట్టాలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, నువ్వు ఒక ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఎట్లా సర్దుకోవాలి అంటే నేర్పించి పంపించేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ఈ రోజున ఇండివిజువల్గా చదువుకోవడం దగ్గర నుంచి, మంచి మంచి జాబ్స్ చేయడం దగ్గర నుంచి, సెటిల్డ్ అయిపోయి ప్రాపర్టీలు కొనుక్కున్నాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న రేంజ్కి వెళ్ళిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈక్వాలిటీ కామన్గా కన్సిడర్ అయ్యింది. అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకంటే ఎక్కువ నేను సంపాదించే పొజిషన్లో ఉన్నాను, నేను ఇంట్లో ఎందుకు పని చేయాలి, మీ అమ్మా నాన్న ఎందుకు చూడాలి, మీ ఇంట్లో ఎందుకు నేను అడ్జస్ట్ అవ్వాలి, మన ఇద్దరం కలిపి ఒక ఇల్లు కొనుక్కొని ఉందాము, ఇలా బ్రాడ్ థింకింగ్స్ తోటి మ్యారిటల్ రిలేషన్స్ డ్యామేజ్ అవుతున్న సందర్భంలో కుటుంబ వ్యవస్థ అయితే విచ్ఛిన్నమైంది. ఇద్దరు ఒక మాట అనుకుని అబ్బాయిల్లో కూడా చేంజ్ వచ్చిన తర్వాత చేంజ్ అయ్యారండి చాలా వరకు. ఇన్ కేస్ ఇంకా చేంజ్ వచ్చి మేమిద్దరమే ఉంటాము అనే సీన్ వచ్చి సొసైటీ కూడా కన్సిడర్ చేసినప్పుడు ఆ లైఫ్ స్టైల్ మేబీ ఇంకో 10 yearsకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రాసెస్లో అనటానికి మనకున్న ట్రెడిషన్ ఆలోచనలు మనకి పద్ధతిగా జరుగుతున్న సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ముందే మాట్లాడుకోకుండా. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్జెంటుగా పెళ్ళిళ్ళు అవ్వాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, చుట్టాలు ఏమనుకుంటారు అనే ఫీలింగ్లో హడావుడిగా మ్యాట్రిమోనియల్లో వీటిలో చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకోరు, పెళ్లి టైంలో మాట్లాడుకోవడానికి అసలు మాట్లాడుకోవాల్సిన పాయింట్లే పెళ్లి టైంలో. ఆ మ్యారేజ్ ఎలియన్స్ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా కొన్ని విషయాలు మాట్లాడరు. ఏంటి, ప్రాపర్టీ విషయాలు క్లియర్గా మాట్లాడుకోరు. 2, ఎవరికి ఏ ఆస్తులు ఇస్తారు, తర్వాత వాళ్ళ తదనంతరం అనే విషయాలు మాట్లాడుకోరు. సర్టిఫికేట్స్ ఒకటి చూసుకోరు, ఎడ్యుకేషన్ ఎంత అంటే వాళ్ళు చెప్పగానే అంతే. అలాగే శాలరీ సర్టిఫికేట్స్ ఒకటి వెరిఫై చేసుకోరు. అంతకుముందు మ్యారేజ్లో అయిన డైవర్స్ పిటిషన్లు ఏదన్నా ఉంటే కనుక వాటిని వెరిఫై చేసుకోరు. మాట్లాడుకున్నాము నమ్మేసామండి అనుకుంటూనే ఒక రిలేషన్లోకి ఎంటర్ అయిపోతున్నారు. అవి చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి, చాలా వరకు నిలబడట్లేదు ఈ రోజున మేము చూస్తున్న లీగల్ ప్రాసెస్లో. సో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో కామన్గా ఈ మధ్య ఇంకొక పాయింట్ ఏది జరుగుతుందంటే, ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఎవరికాళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. మనం అనుకుంటున్న పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవడం వల్ల అది లేడీస్ కానీ జెంట్స్ కానీ కామన్గా ఈ ఫోన్ టెక్నాలజీలు చేతిలో ఉండడం, సింగిల్గా ఉండడం, ఈ సొంత వాళ్ళని ఉద్ధరించుకోలేరు కానీ పక్కన వాళ్ళని ఉద్ధరించడం కామన్గా జరుగుతున్న సందర్భంలో ఇల్లీగల్ రిలేషన్స్ మేజర్ టాపిక్గా నడుస్తున్న టాపిక్ ఏదన్నా ఉంటే అది అక్రమ సంబంధాలు. దీనికి అడల్టరీని తీసేయడం వల్ల ఏం జరిగింది అంటే
ప్రతి ఒక్కళ్ళు కేసులు మా మీద డైరెక్ట్‌గా అంటే దాని మీద ఒక కేసు వేయడం అనేది కామన్‌గా జరిగేది అంతకుముందు. అలాంటిది ఇప్పుడు లేకపోవడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల జీవితాలు ఇంకో పార్ట్నర్ జీవితం అసలు ఆ కుటుంబమే కొలాప్స్ అయిపోతున్న సందర్భాలు. అంటే ఒక పార్ట్నర్ చేసే మిస్టేక్ వల్ల ఇంకొక పార్ట్నరు వాళ్ళ కుటుంబం అంతా డ్యామేజ్ అవుతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి. సో అది వేరే టాపిక్ అయినప్పటికీ కూడా 498 కేసులు పెట్టేటప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈజీగా పాయింట్ పెట్టి వేస్తూ ఉంటారు. ఇదిగోండి మా హస్బెండ్ పలానా ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల నన్ను వచ్చి హెరాస్ చేస్తున్నాడు అంటూ. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పాయింట్ మీద 498 ఎక్విటల్ అయ్యిందండి. అంటే అతను హస్బెండ్ గెలవటం జరిగింది. కేవీ ప్రకాష్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. హైకోర్టు సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చినట్లే లెక్క. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనే డౌట్స్ తోటి క్రూయాలిటీ గ్రౌండ్ అని ప్రూవ్ చేయడం కుదరదు అని చెప్పి, అంటే అక్రమ సంబంధాలు ఉండడం వేరు, ఉంది అని చెప్పి హెరాస్ చేయడం వేరు. ఉంది అని ఈవిడే ఊహించేసుకొని ఈవిడే అసలు ఒక రకంగా ఈవిడే హెరాస్ చేస్తున్నట్టు లెక్క. సో ఆ డౌట్ తోటి 498 కేసులు వేసి ఇదిగోండి పలానా పుల్లమ్మతో మాట్లాడాడు, అల్లమ్మతో మాట్లాడాడు అనుకుంటూ కేసులు ఫైల్ చేస్తే కనుక అవి ఎక్విటలే అవుతే హస్బెండ్స్ గెలవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి మనం మాట్లాడుకున్నది, లోక్నాథ్ దేక్ వర్సెస్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం. దీంట్లో గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే సింగిల్ విట్నెస్, అంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా మదరో ఫాదరో ఎవరో ఒకళ్ళిద్దరిని పెట్టుకొని కేస్ ప్రొసీడింగ్స్ నడిపిస్తూ ఉంటారు. అందులో కొన్ని సందర్భాలు అసలు వాళ్ళు కూడా ఉండరు, ఓన్లీ సింగిల్ విట్నెస్సే ఉంటారు. ఇలా సింగిల్ విట్నెస్ ఉన్న కేసుల్లో వాళ్ళు అసలు నిజమా కాదా చెప్తున్నారా తెలియదు, మిమ్మల్ని నమ్మి మీకోసం ఏదో ఫేవరబుల్గా వచ్చి చెప్పేస్తున్న కేసులు కూడా చాలా ఎక్కువ నడుస్తున్నాయి. సో సింగిల్ విట్నెస్ ఉన్న కేసుల్లో కూడా 498 కేసు ఎక్విటల్ అయినట్లుగా ఈ జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది ఈ కేసులో. సో 498 కేసులు వేసేటప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలండి. కేసు ఫైలింగ్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఎవిడెన్స్లు ఉన్నాయా లేదని. ఇన్ కేసు నిజంగా మీకు హెరాస్మెంట్ జరిగితే దాన్ని ప్రూవ్ చేయడం ఈజీ, కానీ ఊహించేసుకొని చిన్న చిన్న విషయాలకి అది హెరాస్మెంట్ కింద కన్సిడర్ చేసి మ్యారిటల్ రిలేషన్ని నాశనం చేసుకున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే 498 కేసు లీగల్ టెర్రరిజం అనే అంత పెద్ద వర్డ్ హైకోర్ట్స్ వాడే స్టేజ్కి వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా ఇవి చాలా మిస్యూజ్ అవుతున్నాయి అనడానికి లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా ఒపీనియన్ కింద లెక్క. సో 498 కేసులు ఫైల్ చేసేటప్పుడు నిజమైన బాధితులు వేస్తే కనుక పనిష్మెంట్లు కూడా చాలా సివియర్గా ఉంటాయి.